మానవుడిగా, సశరీరుడుగా, మానవ శరీరం దాల్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? మనలందరినీ ప్రేమించి మోక్షములో, పుణ్యలోకంలో, దేవుని లోకంలో ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించడానికి మానవ శరీరం దాల్స్తా వచ్చాడు. ఎందుకంటే మన దోషములను బట్టి, మన పాపను బట్టి శిక్ష మనదే ఉండగా మనను ప్రేమించిన దేవుడు దోషములు, పాపములు, శిక్షను తొలగించడానికి ఆయన చనిపోతా వచ్చాడు, రక్తాన్ని కార్చాడు, విడిపించాడు, మనందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. నిత్య జీవం ఇవ్వడానికి, మోక్షం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా ప్రియులారా, మన గ్రామంలోనే 2వ సచివాలయం దగ్గర ఉన్న నూతన యెరూషలేము ద్వారా మీకందరికీ కూడా శుభములు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఈ సంవత్సర కాలంలో మీకు అందరికీ సుఖము, క్షేమము, సంతోషము, నెమ్మది ప్రసాదించబడాలని కోరుకుంటూ ప్రేమతో మిమ్మలను ఆ యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమతో మిమ్మలను దీవిస్తూ ఉన్నా. ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక.